ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేత నిర్ణయాన్ని ఇవాళే అమల్లోకి తెచ్చిన సర్కార్ 2 నెలల క్రితమే చెక్ పోస్టుల రద్దుకు ఆదేశాలు. ఈ నెల 18న 12 చెక్ పోస్టులపై ఏసీబీ దాడి చేసింది. ప్రైవేటు వ్యక్తులు నియమించుకొని వసూలు చేస్తారు. సీఎం సీరియస్ అయిండు. జీవో జారీ చేసిన రవాణా శాఖ. ఇది పెద్ద నిర్ణయం అట. గత 10 ఏళ్లు భారీగా అవినీతి జరిగిందట. బ్రోకర్ వ్యవస్థను అరికట్టేందుకు ఏ వినియోగం అట. మరింత పారదర్శక వ్యవస్థ తీసుకొస్తామట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఆర్టీఏ చెక్ పోస్టులు ఎత్తేసిరట, ఎత్తేస్తానికి ఫిక్స్ అయిపోయారట. అయితే గత 10 ఏళ్ళు జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇంతసేపు వాళ్ళు చేసిన అవినీతి పైన, వాళ్ళు చేసిన కుంభకోణాల పైన మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మన అక్కది కొండసూర్యక పంచాయతీ గురించి ఎవరన్నా మాట్లాడిరా? నోరు తెచ్చిరా? బలమైన బీసీ బిడ్డే కదా, బలహీన వర్గాల కోసం బలమైన బీసీ బిడ్డ కదా పొన్నం ప్రభాకరు. మాట్లాడినావా? వాకిటి శ్రీగారి గొంతెత్తిండా? అవినీతుల పైన సంసారి మాటలు చెప్తారు కదా. మీ కాంగ్రెస్ లో జరుగుతున్న అవినీతి బాహాటంగా బయటకు చెప్పింది ఒక బీసీ బిడ్డ. ఆమె కూడా అన్న పాలు పంచుకున్నది. మరి ఎందుకు స్పందించలే? ఎందుకు ఇది అవినీతి జరిగిందా జరగదని తెలుసలే? దొంగల లెక్క ఎందుకు దొబ్బి తిన్నారు? ఎందుకు నోళ్ళు మూసిర్రు? ఏ ధైర్యం చేత? అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు పిచ్చోళ్ళ లెక్క చూస్తారు. ఏదైనా బీఆర్ఎస్ మీద బీజేపీ మీద బట్టగాల్సి మీదేస్తే మనం మంచోళ్ళం అవుతాం. ఎట్లా మంచోళ్ళు అవుతారు? ఏం బొడిసిరని మంచోళ్ళు అవుతారు? సో పొన్నమన్న సరే ఆర్టీఏ చెక్ పోస్ట్ ఎత్తేసారు, గొప్ప విషయమే. మరి మీరు ఎట్లా వసూలు చేస్తారు? మీ కార్యకర్తలు వసూలు చేస్తారా? దందాలు చేస్తారా? సెటిల్మెంట్లు చేస్తారా? ఎట్లా చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేంత ధమాకు మీ కాంగ్రెస్లో ఉందా? అంత గుడుంబా సెంటర్ల సోపతి చెట్టు కుదుకొని చచ్చిపోయిన ఆయన, నీళ్లు వాటర్ కలిసిన ఒక ఆయన, ఇట్లా ఉంటే మంత్రులు ఉన్నారు మన దాంట్లో. సో మీ అంత మంచోళ్ళు మరి ఈ నిర్ణయం తీసుకురట. మరి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. అది దొంగదో మరి లంగదో రేపు బయటపడుతుంది. తీసేసారు అంటారు, కానీ ఈ వాహనదారులు అయితే బాగా ఇబ్బంది పడుతుంది. వీళ్ళతోని ఆర్టీఏ ఆఫీసర్లు వస్తే ఇక వాడు ఇక వేలకు వేలు దోసుడే ఉంటుంది. అది ఓపెన్ సీక్రెటే. కానీ మీరేం సక్రమంగా చేస్తారనేది నేను మాట్లాడతా తర్వాత. ఇప్పటి వరకైతే వారిని మీరు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించవలసిందే. చూద్దాం.